టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ 1 డైరెక్టర్ ఎవరు అంటే ఎస్ఎస్ రాజమౌళి అంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈయనకు ఉండే క్రేజ్ వేరు. తన సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు. తన కెరియర్‌ను బుల్లితెర నుంచి ప్రారంభించిన రాజమౌళి 'స్టూడెంట్ నంబర్ 1' సినిమాతో డైరెక్టర్‌గా మారి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్క ఫ్లాప్ కూడా లేని హిట్ డైరెక్టర్‌గా ఎదిగాడు. రాజమౌళి తన కెరియర్‌లో 12 సినిమాలు చేశాడు. అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్టే అయ్యాయి. ఇక 'ప్రభాస్‌తో తీసిన 'బాహుబలి' సినిమాతో పాన్ ఇండియా నంబర్ 1 డైరెక్టర్ అయిపోయాడు రాజమౌళి. రాజమౌళి 'రామ్ చరణ్', 'జూనియర్ ఎన్టీఆర్'లతో తీసిన 'త్రిబుల్ ఆర్' సినిమాలోని 'నాటు నాటు' పాటకి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఏ హీరో అయినా రాజమౌళితో ఎలాగైనా ఒక్క సినిమా అయినా చేయాలని అనుకుంటాడు. అంత క్రేజ్ ఉన్న నంబర్ 1 తెలుగు సినిమా ఇండస్ట్రీ డైరెక్టర్ రాజమౌళి. ఇలాంటి డైరెక్టర్‌తో సినిమా తీసిన ఏ హీరో కెరియర్ అయినా ఒక రేంజ్‌లో ఉంటుంది. కానీ రాజమౌళితో సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా కూడా ఈ ఇద్దరు హీరోలు మాత్రం సక్సెస్ అవ్వలేకపోయారు. ఆ ఇద్దరు హీరోలు ఎవరంటే ముందుగా హీరో నితిన్. రాజమౌళి, నితిన్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'సై'. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది. రాజమౌళి, నితిన్ కెరియర్‌కు మంచి బ్రేక్ ఇచ్చిందనే చెప్పొచ్చు. అయితే ఈ సినిమా తరువాత నితిన్ వరుసగా చేసిన 12 సినిమాలు ఫ్లాప్ అయి కెరియర్‌లో అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అవ్వలేకపోయాడు. ఇక మరో హీరో సునీల్. రాజమౌళి, సునీల్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'మర్యాద రామన్న'. ఈ సినిమా సునీల్‌ను హీరోగా నిలబెట్టింది. అలాగే ఈ సినిమాకి రాజమౌళి అన్న ఎస్ఎస్ కాంచి స్టోరీని అందించగా కేవలం 6 నెలల్లోనే ఈ సినిమాని కంప్లీట్ చేశారు. అప్పట్లో ఇది బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అయితే ఈ సినిమా తరువాత సునీల్ హీరోగా చేసిన ఇతర సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అవ్వలేకపోయాయి. హీరోగా ఏ సినిమా సునీల్‌కు సక్సెస్ అందించలేకపోయాయి. అటు కమెడియన్‌గాను ఇబ్బందులు పడ్డాడు. అయితే సునీల్ మాత్రం ఇప్పుడు విలన్ క్యారెక్టర్‌లు చేస్తూ బిజీగా ఉన్నాడు.